ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు నిరసన ర్యాలీలు, ధర్నాలు చేశారు. కలెక్టరేట్ల ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొన్ని చోట్ల కలెక్టరేట్ల ముట్టడికి నేతలు ప్రయత్నించడంతో నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. ఇంటర్ పరీక్షల ఫలితాల్లో అవకతవకలపై కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేశారు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి. సర్కార్ వైఫల్యం వల్లే బోర్డులో అవకతవకలు జరిగాయన్నారు ఉత్తమ్. తెలంగాణ ప్రజలకు సీఎం బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు ఉత్తమ్. ఈ ఎగ్జామ్ రాసిన విద్యార్థులందరికీ కూడా రీఎవాల్యుయేషన్ ఉచితంగా ఎమర్జెన్సీగా చేయాలి. మూడో విషయం, చనిపోయిన విద్యార్థి కుటుంబాలకి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి. ఖమ్మంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన ర్యాలీ చేశారు. జిల్లా డీసీసీ ఆఫీస్ నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొన్నారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పోరాడుతుందన్నారు భట్టి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో బస్టాండ్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేశారు నేతలు. ఇంటర్మీడియట్ బోర్డు దృష్టికి తీసుకొని వచ్చినప్పుడు ఏమాత్రం ఖాతరు చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి కొద్దిమంది మంత్రులు, నాయకులు జోక్యంతో దానినే అడ్డగోలుగా నియమించి ఈ రోజు 23 మంది చిన్నారులు ఇంటర్మీడియట్ విద్యార్థులు చావుకు కారణమయ్యారు. విద్యాశాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ రాయటం కూడా జరిగింది. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలకు నిరసనగా సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు కాంగ్రెస్ నేతలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ రాష్ట్రంలో ఫ్యూడల్ పరిపాలన జరుగుతోందని విమర్శించారు. విద్యా వ్యవస్థను నాశనం చేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు పొన్నం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ కాంగ్రెస్ నేతలు ఆందోళనలు జరిగాయి. కరీంనగర్ కలెక్టరేట్ దగ్గర ధర్నా చేసిన నేతలు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఇంటర్ ఫలితాల్లో లోపాలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నేతలు. విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలన్నారు. అటు జగిత్యాల ఆర్డీఓ ఆఫీస్ ముందు నేతలు ధర్నాకు దిగారు. ధర్నాలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని ఆర్డీఓకు వినతిపత్రం ఇచ్చారు. ఓరుగల్లులో కాంగ్రెస్ చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. కలెక్టరేట్ దగ్గర అనుమతి ఇవ్వకపోవడంతో హన్మకొండ ఏకశిలా పార్క్ దగ్గర కాంగ్రెస్ పార్టీ నేతలు ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ విజయశాంతి, మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, డీసీసీ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. అక్కడి నుంచి కలెక్టరేట్ కి ర్యాలీగా బయలుదేరిన నేతలను అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో విజయశాంతి, కొండా సురేఖని అరెస్ట్ చేశారు పోలీసులు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు విజయశాంతి. కేసీఆర్ గారికి అడ్మినిస్ట్రేషన్ రాదు. ఏ విషయం తీసుకోండి, రైతుల విషయం తీసుకున్నా లేదా విద్యార్థుల విషయం తీసుకున్నా, ఇంతకుముందు ఎంసెట్ దాంట్లో కూడా లీక్ అయింది. దాంట్లో మీద కూడా చెప్తా అన్నాడు, చెప్పలేదు. ఏ సీరియస్ గా ఉండదండి. ఫస్ట్ డే చెప్తాడు, రెండో రోజు పక్కన పడేస్తాడు, దాన్ని డైవర్ట్ చేస్తాడు. ఇప్పుడు చూడండి, ఇవాళ ఎంత ఉద్యమాలు చేస్తున్నాం, పిల్లలు చేస్తున్నారు, విద్యార్థులు చేస్తున్నారు. చాలా ఒక్కరోజు మాట్లాడతాడు, రెండో రోజు నుంచి ఆ ఒక్క విషయం పక్కన పడేస్తారు. ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు ఇలాగే ఉంటుందండి. వీళ్ళకి చేత కాదు, చంపడానికే వచ్చారని మేము అనుకుంటున్నాను. ఇది దోపిడీ ప్రభుత్వం అండి ఇది. అటు మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ చేసిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ నాయకులు కలెక్టరేట్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. దాంతో సుభాష్ చంద్రబోస్ చౌరస్తాలో ధర్నా చేశారు నేతలు. పెద్దపల్లి జిల్లాలోనూ కాంగ్రెస్ నేతలు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ లో వినతిపత్రం సమర్పించారు.